మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి షాక్ ఇచ్చిన జిల్లా. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి ప్రజల్లోకి వెళ్ళడానికి వేసిన ప్రచార స్కెచ్ కు కూడా గట్టి కౌంటర్ ఇస్తున్న జిల్లా. పవర్ లో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎదురు దెబ్బ మాత్రం ఆ జిల్లా నుంచి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకు ఆ జిల్లా నుంచి ఆ పార్టీకి అన్ని ఎదురు దెబ్బ తగులుతున్నాయి? అక్కడి నుంచి గట్టి కౌంటర్లు ఎందుకు తగులుతున్నాయి? ఇంతకీ ఏదా జిల్లా, ఏంటా కౌంటర్? లెట్స్ వాచ్. పార్టీకి నాడు జీవం పోసిన జిల్లా నేడు ఎదురు తిరుగుతోంది. కొండంత అండగా నిలిచిన ఉద్యమాల కిల్లా కొత్త సవాళ్లు విసురుతోంది. ఉద్యమాల కాలం నుంచి బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచి 2 సార్లు అధికారంలోకి రావడంలో కీలకంగా నిలిచింది ఉమ్మడి వరంగల్ జిల్లా. కానీ జిల్లాను పట్టించుకోకపోవడమే కాకుండా 7 ముక్కలు 6 జిల్లాలు చేశారనే ప్రజల కోపం మొన్నటి ఎన్నికల్లో కారు పార్టీని కంగు తినిపించింది. అధికారం కోల్పోవడమే కాకుండా ఇప్పటికీ అధికార కాంగ్రెస్ రూపంలో అక్కడి నుంచి బీఆర్ఎస్ ఎదురు దెబ్బలు చవి చూడాల్సి వస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి గంపగుత్తగా 10 అసెంబ్లీ సీట్లు కట్టబెట్టారు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు. అనంతరం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెరికతో ఓరుగల్లు గడ్డపై కాంగ్రెస్ నుంచి 11 మంది ఎమ్మెల్యేల బలంగా నిలబడ్డారు. ఉమ్మడి జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాలను కాంగ్రెస్ పార్టీనే దక్కించుకుంది. ఒకప్పుడు అందలమెక్కించిన జిల్లాలోని అంత వ్యతిరేకత మూటగట్టుకుంది గులాబీ పార్టీ. అంతేకాదు ప్రతిపక్ష హోదాలో కేటీఆర్, హరీష్ రావు ఏం మాట్లాడినా ఫస్ట్ రియాక్షన్ వరంగల్ నుంచే వస్తోంది. ఏదో మామూలుగా కాదు, గట్టి కౌంటర్స్ ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రజాక్షేత్రంలో మళ్లీ పార్టీని నిలబెట్టేందుకు, స్థానిక సంస్థల్లో పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఒక బృహత్తర ఉద్యమానికి శ్రీకారం చుట్టింది బీఆర్ఎస్ నాయకత్వం. స్థానిక ఎన్నికల ముందు ప్రజల్లోకి వెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసిందంటూ బాకీ కార్డులతో బీఆర్ఎస్ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. స్థానిక సమరంలో ఇది బ్రహ్మాస్త్రమవుతుందనే నమ్మకంతో బీఆర్ఎస్ ఉంది. దీనికి గట్టి కౌంటర్గా హనుమకొండ కాంగ్రెస్ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి దోఖాబాజ్ కార్డులు విడుదల చేశారు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉండి ప్రజలకు ఇచ్చి నెరవేర్చనివి 25 హామీలను అందులో పొందుపరిచారు. ఈ కార్డులను కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికి చేరవేయాలని పిలుపునిచ్చారు. వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు, వరంగల్ ఎంపీ కడియం కావ్యతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు నాయని. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కూడా ఈ ఢోకా కార్డులను ప్రారంభించారు. కాకతీయుల కాలం నుంచే ఓరుగల్లు రాజధానిగా చరిత్రకెక్కిన ఉమ్మడి వరంగల్ జిల్లాను రాజకీయంగా వాడుకున్నారే తప్ప బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసిందేమీ లేదన్న అసంతృప్తి ఇక్కడి ప్రజల్లో ఉంది. నాయకులు వ్యక్తిగత ఆస్తులను పెంచుకున్నారే తప్ప జిల్లాను అభివృద్ధి చేయలేదని ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాకుండా ప్రశ్నించడానికి రాజకీయ ప్రత్యర్థులు లేకుండా చైతన్యవంతమైన జిల్లాను చిన్నాభిన్నం చేశారనే అపవాదు కూడా బీఆర్ఎస్ పార్టీపై ఉంది. ఆ కోపంతోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో వన్ సైడ్గా వరంగల్ ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కట్టారని భావిస్తున్నారు. కేటీఆర్, హైదరాబాద్ కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ నాయకత్వం పైన ఏది మాట్లాడినా దానికి కౌంటర్ వరంగల్ నుంచే వస్తోంది. సీనియర్ నేత, సుదీర్ఘకాలం ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడిగా పనిచేసిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గట్టి కౌంటర్ అటాక్ ఇస్తున్నారు. తన రాజకీయ అనుభవంతో బీఆర్ఎస్ పై ఓరుగల్లు నేత విరుచుకు పడుతున్నారు. విమర్శలు, ఆరోపణల నుంచి మ్యాటర్ బాకీ కార్డుల దాకా రావడంతో కాంగ్రెస్ కూడా తగ్గేదే లేదంటోంది. కాంగ్రెస్ డోఖా కార్డులు పేరుతో విడుదల చేసిన దానిలో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చేసిన పాపాలు, మోసాలు కేవలం మచ్చుకు కొన్నే పెట్టామని, మిగతావి రాస్తే చాంతాడంత జాబితా అవుతుందంటున్నారు ఓరుగల్లు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కంటే ముందే కాకతీయుల రాజధానిగా ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరాన్ని ఎంతో అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా నిర్లక్ష్యం చేశారన్న అసంతృప్తి ఇక్కడి ప్రజల్లో ఉంది. రాజకీయ ప్రత్యర్థులు లేకుండా చేయాలనే ఆలోచనతో వరంగల్ని ముక్కలు చేశారన్న విమర్శ ఉంది. అసెంబ్లీ ఎన్నికల ముందు దీన్ని ప్రజల్లో చర్చకు పెట్టి సక్సెస్ అయిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కూడా ప్రజల్లో ఆలోచన రేకెత్తించేలా ప్రచారం చేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఏ అంశాన్ని ప్రస్తావించినా కౌంటర్కి రెడీ అంటున్నారు ఓరుగల్లు కాంగ్రెస్ నేతలు. ఉద్యమ గడ్డ నుంచి స్ఫూర్తిని అందిపుచ్చుకుని బీఆర్ఎస్ పార్టీకి గట్టి కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు. ప్రజల పక్షాన ప్రశ్నించే గురుతర బాధ్యత ప్రతిపక్ష పార్టీకి ఉంటుంది. కానీ అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ. ప్రజల పక్షాన పోరాటాలకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్కి ఒకప్పుడు తనకు కంచుకోటలా నిలిచిన ఉద్యమ గడ్డపై నుంచే గట్టి కౌంటర్ అయితే పడుతున్నాయి.